దేశవ్యాప్తంగా దళితులపై, మైనార్టీలపై, గిరిజనులపై దాడులను అరికట్టడంలో విఫలమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనలో కులగణన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నంద్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ సర్కిల్ నుండి మున్సిపల్ ఆఫీస్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోదీ వ్యతిరేక విధానాలు జయప్రదం చేయండి. సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయండి. నిరసన కార్యక్రమాలను పార్టీ పిలుపు మేరకు నంద్యాల జిల్లాలోని సిపిఐ ఆధ్వర్యంలో ర్యాలీ జరగడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య ఉద్దేశం ఏమంటే దళితులపైన, మైనార్టీలపైన అడుగరిగిన వర్గాలపైన బీజేపీ ప్రభుత్వం చాలా ఒత్తిడికి గురి చేస్తుంది. వీళ్ళు మాత్రము పేపర్ ప్రకటన ఒకటి ఉంది, చేసే విధానాలలో ఒకటి ఉంది. ఏదో అన్ని ఇస్తామని చెప్పి బీజేపీ ఒక రకంగా చెప్పి ఎన్నికలలో గెలవడం జరుగుతుంది. అది ఎన్నికలు కూడా సజావుగా జరగట్లేదు. అందరికీ పేపర్ న్యూస్లలో, టీవీలలో మీరు విన్న విషయమే. ఇంకోటి ఏమంటే ఇక్కడ జరుగుతున్న నియోజకవర్గాలలో ఏ పనులు సూపర్ 6 కానీ కేంద్రం ఇచ్చిన నిధులలో కానీ ఏది ఒకటి ఆచరణలో లేవు. 3 సిలిండర్లు అని చెప్పి కేంద్రం నుండి వచ్చినది కానీ అది ఒక బిల్లే పడింది. ఇంతవరకు 2వ బిల్లు కానీ ఇంతవరకు పడలేదు. దాని విషయం కూడా మహిళలు చాలా ఇబ్బందికరంగా ఎదుర్కొంటున్నారు. అలాగనే మనకు ఇంటికి ఇండ్లు కట్టించిస్తామని ఇండ్లు ఇచ్చిన మొదలు పెట్టారు, కానీ ఇంతవరకు అది ఆచరణలో కాలేదు. ఈరోజు మనము భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ర్యాలీని విజయవంతం చేసుకున్నాము. తర్వాత ఇన్సాఫ్ కమిటీ తరఫున ఈరోజు మేమందరం కూడా దీంట్లో పాల్గొన్నాము. మైనార్టీ వర్గాలపైన, తర్వాత దళితులపైన, గిరిజనులపైన జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా అంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి దానిపైన మనం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించినాము. ఈరోజు యువకులకు ఉపాధి లేదు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, మహిళలకు 10 మంది పని ఉంటే 90 మందికి పని లేదు. యువకులకు కూడా బజార్లో తిరగడానికి ఉంది కానీ ఏం ఉద్యోగాలు లేవు. గిరిజనులు అడవి నుంచి గిరిజనులందరినీ బయటికి తరిపేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం మారాలి. మంచి ప్రభుత్వం కోసం మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేసిందో నిన్న జరిగినటువంటి బీహార్ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. భవిష్యత్తులో ప్రతి రాష్ట్రాన్ని ఇదే విధంగా అన్ని వర్గాలను అణిచివేస్తూ అన్ని మతోన్మాదంతో ప్రతి రాష్ట్రాన్ని కబలించి ఏకఛత్రాధిపత్యంతో జీవితాంతం మేమే పరిపాలన చేయాలనే విధంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ముస్లింలను, మైనార్టీలను, దళితుల వర్గాలను అన్నింటినీ అణిచివేస్తూ చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా సాగనంపాలి. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ కాళ్లకు మోకరిల్లి బీహార్ ఎన్నికలను అపహాస్యం చేసింది. కాబట్టి ప్రత్యక్షంగా సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఈ నిరసనలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనింపే వరకు సిపిఐ పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ